సింగిల్ కథలో సినిమా తీయడం కష్టమైపోతుంది ఈ రోజుల్లో. అందుకే సీక్వెల్స్ కూడా తీస్తున్నారు డైరెక్టర్స్. కానీ ఇప్పుడు సీక్వెల్స్ కూడా సరిపోవట్లేదు. అందుకే ఏకంగా యూనివర్సెస్ క్రియేట్ చేస్తున్నారు. ఒకరి ప్రపంచంలోకి మరో హీరోను తీసుకొస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో అలాంటి యూనివర్సెస్ ఎక్కువైపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో యూనివర్సులు పెరిగిపోతున్నాయి. ఒక్క స్టోరీతో ఆపట్లేదు మన దర్శకులు. సింపుల్ గా ఒక కథను రాసుకుని 3-4 సినిమాలకు సరిపోయే యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓజీతో సుజిత్ కూడా ఇదే చేశారు. ఇది కూడా యూనివర్స్ లో భాగమే. ముందు నుంచి చెప్తున్నట్లుగానే సాహోతో కనెక్షన్ పెట్టారు సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచే ఓజీ వచ్చింది. 1990s లో జరిగే బాంబే కథ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సాహోకు ప్రీక్వెల్ ఓజీ. వాజీ సిటీ నేపథ్యంలోనే సాహో కథ సాగుతుంది. ఓజీలో వాజీ సిటీ టాపిక్ తెచ్చి ఓ యూనివర్స్ క్రియేట్ చేశారు సుజిత్. ఈ కథ నుంచే వాజీ సిటీ పుట్టిందని చూపించారు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. పైగా ప్రభాస్ చిన్నప్పటి రోల్ పరిచయం చేశారు. ఓజీ 2 కూడా ఉండబోతుందని చెప్పారు సుజిత్. దీనికి లీక్ కూడా ఇచ్చారైనా. ఫస్ట్ పార్ట్ కథంతా ముంబైలో జరుగుతుంది. సెకండ్ పార్ట్ కోసం జపాన్ ఎంచుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఓజీ 2లో ఖచ్చితంగా ప్రభాస్ నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఓజీలో ఆల్రెడీ ప్రభాస్ పాత్ర ఇంట్రడ్యూస్ చేశారు సుజిత్.